ఏమన్నా అనుకోవచ్చు. మీడియా, ప్రతి మీడియాకి, ఏ ఛానల్కైనా అడగండి. ఉందా క్వశ్చన్? ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా? మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి. నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినానని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఒక్కటి ఇదే కాదు, మా నారాయణ సమ్మన్న గాని ఏదున్నా గాని ప్రతిదీ అందరిని కలుపుకునే విధంగా వెళ్తున్నారు. వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు. ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను. జై హింద్. తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాను. ఎక్స్ కౌన్సిలర్ నేను, నా భార్య కూడా ఎక్స్ కౌన్సిలర్. ఇంతమందిని నేను కూడా చూసాను, ఎమ్మెల్యేలని, ప్రభుత్వాన్ని అన్ని చూసిన. మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన. నా వార్డులో చాలా మంది పేదోళ్ళకి స్థలాలు ఇచ్చి కబ్జా మొత్తం అన్ని కబ్జా చేసి వాళ్ళకు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఆఫీసర్లకి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ వర్కర్లకి, కార్యకర్తలకి ఇచ్చుకున్నారు తప్ప మిగతా బీదోళ్ళు పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేస్తున్నారు. మన జయరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 7 నెలలు 8 నెలలు దగ్గర అవుతా ఉంది. ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తను పిలిచి నువ్వు ఇది కావాలా, ఏం కావాలని అడిగి ఎప్పుడు చేసింది లేదు. మన జయరామన్న అయితే ఈ 7 నెలల్లో ఏ కార్యకర్త పోయినా కూడా, అంటే నాయకుడు అనేది లేకపోయినా కార్యకర్తకు కూడా సాయం చేసి పనులు చేసి ఈ రోజు ఇస్తున్నాడు. దౌర్జన్యం అది ఇది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు. ఊరిలో టీవీ 9 దీంట్లో ఊరిలో ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళకి వచ్చింది అంటే ప్రూఫ్ తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నారు. దానికి మీరు అంగీకరించాలి. ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు. 24 గంటలు నారాయణ సామన్న గారు గుంటకల్లో ఉంటూ పేదలకు ఏది వచ్చినా కూడా, పోలీస్ స్టేషన్ వచ్చినా, రెవెన్యూ ఆఫీస్ వచ్చినా ఆయన సేవలు చేసుకుంటూ ఇచ్చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఏదైనా ఊరికి పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉండి చేసి ఇచ్చేస్తా ఉన్నాడు. మన గుంటకల్లో మాత్రం గిరిజనాలు అంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలేదు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము ఇప్పుడు జయరామన్న ద్వారానే మేము బాగున్నామని మేము తెలియపరుస్తాం.